ఎస్, పేపర్ నంబర్ 31 రీజనింగ్ పార్ట్కి గాను మనము సొల్యూషన్స్ చేసుకుంటున్నాం. ఓకేనా? అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో 3224 అంటే తాజ్ ఈజ్ ఆగ్రా అన్నాడు. 3224 అనగా తాజ్ ఈజ్ ఇన్ ఆగ్రా అన్నాడు. అలాగే నెక్స్ట్ ఈజ్ 4245 అనగా ఆగ్రా ఈజ్ నియర్ ఢిల్లీ అని ఇచ్చాడు. అడుగుతున్నదేంటి? ఐ లైక్ ఆల్ ఫ్రూట్స్ అంటున్నాడు. ఐ లైక్ ఆల్ ఫ్రూట్స్ అంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. తాజ్లో 3 అక్షరాలు ఉన్నాయి 3, ఈజ్లో 2 అక్షరాలు ఉన్నాయి 2, ఇన్నులో 2 అక్షరాలు ఉన్నాయి 2, ఆగ్రాలో 4 అక్షరాలు ఉన్నాయి 4. ఆగ్రాలో 4 అక్షరాలు ఉన్నాయి 4, ఈజ్లో 2 అక్షరాలు 2, నియర్లో 4 అక్షరాలు 4, ఢిల్లీలో 5 అక్షరాలు 5. కాబట్టి ఐకి గాను 1, లైక్లో 4, 3, ఫ్రూట్స్ 1 2 3 4 5 6, 1 4 3 6 is the right answer. సో ఆన్సర్ ఈజ్ డి బిట్. ఓకేనా? అక్షరాలు ఎన్నున్నాయో ఆ నంబరింగ్ రాయడం జరిగింది, అదే వాటి కోడ్గా గుర్తించడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఐ లైక్ ఆల్ ఫ్రూట్స్ అంటే ఐకి గాను 1, లైక్లో 4, ఆల్లో ఎన్నున్నాయి 3, ఫ్రూట్స్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి 6. కాబట్టి మన ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ ఈజ్ డి. ఓకేనా? అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్యూలో ఏ ముందు నుండి 18వ స్థానంలో ఉండగా మనం ఎలా అన్నా తీసుకోవచ్చు. ఏ ముందు నుండి 18వ స్థానం, ఇది ముందు నుండి 18వ స్థానంలో ఉన్నాడు క్యాపిటల్ ఏ. బి వెనుక నుండి 16వ స్థానంలో ఉన్నాడు, బి వెనుక నుండి 16వ స్థానంలో ఉన్నాడు. హియర్ ఈజ్ బి. సి ముందు నుండి 25వ స్థానంలో ఉన్నాడు, సి అనేవాడు ముందు నుండి 25వ స్థానంలో ఉన్నాడు. ముందు నుండి అంటే ఇటువైపు నుంచి సి 25వ స్థానంలో ఉన్నాడు. అనగా 18లో నుంచి 25 తీసేయండి 7. ఈ ప్లేస్ను తొలగించాలి అంటే వీరిద్దరి మధ్యలో 6 ఉంటారు. కావాలంటే చెక్ చేయండి. 18 + 6 24, వీడొకటి 25. కాబట్టి ఎడమ వైపు నుండి 25 లేదా ముందు నుండి 25. పర్ఫెక్ట్. కానీ వీడు సరిగ్గా మధ్యలో ఉన్నాడు అంటే వీరిద్దరికి మధ్య ఎంతమంది అయితే ఉంటారో అంతే మంది వీరిద్దరికి మధ్య ఉంటారు అని అర్థం. కాబట్టి సరిగ్గా మధ్యలో ఉన్నాడు. ఓకేనా? ఇదో సి ముందు నుండి 25వ స్థానంలో ఉండి ఏ మరియు బి మధ్యలో సరిగ్గా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ ఇన్ మిడిల్ అంటాడు. ఓకేనా? కాబట్టి టోటల్ స్ట్రెంత్ ఎంత అంటాడు. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 18 మంది, వీళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నది 6, ప్లస్ ఈ సిని కూడా తీసుకోండి, తర్వాతిక 6, ఇక్కడి నుంచి ఇక్కడికి 16 మంది. టోటల్ 18 6 24, 1 25, 25 6 31, 31 + 16 = ఎంత? 47 is the right answer. Total strength ఎంత? 47. So that option is the C. Okay. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్ ఇది చూడండి. దీని ఆన్సర్ ఏమొస్తుంది అంటాడు. 324 పి ప్లస్ని సూచిస్తుంది. 35 ఎమ్ దేన్ని సూచిస్తుంది? మైనస్ను సూచిస్తుంది. 184 ఎమ్ దేన్ని సూచిస్తుంది? ఎమ్ అనేది మైనస్ను సూచిస్తుంది. ఓకేనా? తర్వాత 17, ఆ తర్వాత ఓ దేన్ని సూచిస్తుంది? మల్టిప్లికేషన్. ఆ తర్వాత 3 పి ప్లస్ను సూచిస్తుంది. 39. ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత వచ్చింది? 359 మైనస్
184 17 ముళ్ళు 51 ప్లస్ 39 ఈ రెండింటిని కలపండి 9 9 18 1 6 3 9 ఆ తర్వాత 3 398 మైనస్ ఈ రెండు మైనస్లు కలపండి 4 1 5 18 5 23 తీసేయండి 8లో 3 పోతే 5 పోతే 3 9లో 3 పోతే ఎంతండి 6 3లో 2 పోతే 1 ఆన్సర్ ఈజ్ 163 is the right answer. Over. ఓకేనా చలో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం మనం. 4th క్వశ్చన్. క్యాట్ ఏసీటీ యాక్ట్ డివైడెడ్ బై ఏటీ ఎట్ 11 కాబట్టి పై సమీకరణాన్ని నెరవేర్చడానికి క్రింది సంఖ్యలో క్యాట్ ఏది? ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ వెళ్ళాలి, లేకపోతే ఇది రాదు. ఫస్ట్ నేను ఏ ఆప్షన్ తీసుకుంటున్నా, సిఏటి క్యాట్. ఏ ఆప్షన్ ఏంది? 2 4 6. ఓకేనా, ఇది దీన్ని సాటిస్ఫై చేస్తుందా? ఏసీటీ ఏ ఎంత 4, సి ఎంత 2, 4 ఎంత 6, డివైడెడ్ బై ఏటీ డివైడెడ్ బై 4 6. 4 6 చేత దీన్ని డివైడ్ చేస్తే 11 వస్తుందా? రాదు, డివిజిబుల్ కాదు. కాబట్టి ఏ ఆప్షన్ కాదు. బి ఆప్షన్కి వెళ్ళండి. బి ఆప్షన్లో ఇఫ్ ఐ టేక్ సిఏటి క్యాట్, క్యాట్ ఈజ్ 615 అయితే ఇది సాటిస్ఫై అవుతుందా లేదా? A1 T5 C6. నాకేం కావాలి? యాక్ట్. ఏసీటీ యాక్ట్ 165 డివైడెడ్ బై ఆ తర్వాత ఏటీ ఏ అండ్ 15 15 ఎక్కం 15 15 ఎక్కం 15 11 వచ్చింది, సాటిస్ఫై అయ్యింది. ఆన్సర్ ఈజ్ బి. ఇది టెరిఫిక్ క్వశ్చన్. రివర్స్ వెళ్ళాలి, ఆప్షన్స్ నుంచి దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, రైల్వే స్టేషన్లో 24 గంటల గడియారం 4 గంటల్లో 3 నిమిషాలను కోల్పోతుంది. 4 గంటలలో 3 నిమిషాలను కోల్పోతుంది, లేదా 3 నిమిషాలను ఇది కోల్పోవడానికి 4 గంటల సమయం పడుతుంది. ఓకేనా, ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా సెట్ చేశారు అంటే ఆదివారం 12 noonకి సెట్ చేశారు అని అర్థం. ఓకే, అయితే గడియారం సరి అయిన సమయాన్ని ఎప్పుడు చూపుతుంది? ఇదొక బిట్టు గతంలో కూడా అడిగాడు. 3 నిమిషాలకు 4 గంటలు కావాలి. మళ్ళీ గడియారం కరెక్ట్ చూపించాలి అంటే 24 గంటలు కావాలి. 24 గంటలు స్లోగా నడవాలి, అప్పుడే అది సరిగ్గా సమయాన్ని సూచిస్తుంది. ఇది బేసిక్గా మనకు ఉండాల్సిన ఐడియా. కాబట్టి 24 గంటలు, కాబట్టి 24 గంటల సమయం కావాలి. 3 నిమిషాలకే 4 గంటలు అయితే 24 గంటలు అంటే 24 ఇంటూ 60 నిమిషాలు. 24 ఇంటూ 60 నిమిషాలు స్లో అవుతే మళ్ళీ అది కరెక్ట్ చూపిస్తుంది వాచ్. కాబట్టి స్లో కావాలి. ఇంత స్లో కావడానికి ఎన్ని గంటలు పడుతుంది అంటాడు. దట్ ఈజ్ 24 ఇంటూ 60 డివైడెడ్ బై 3 ఇంటూ 4. ఇవి గంటలు. నాకేం కావాలి? రోజులల్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా, రోజులలకు కన్వర్ట్ చేయాలి అనుకుంటే వాట్ ఐ హ్యావ్ టు డూ? నేనేం చేయాలి? ఏం చేయాలి అంటే ఇవి గంటలలో ఉన్నాయి కాబట్టి రోజులల్లో కన్వర్ట్ చేయాలి అంటే ఐ షుడ్ డివైడ్ బై 24 అంటాం. ఇదో 24 క్యాన్సల్, 3 1 3 20 24 80 ఎగ్జాక్ట్లీ 80 days అవుతుంది. 80 days తర్వాత మళ్ళీ అది కరెక్ట్గా ఎంత చూపిస్తుంది? 12 noon చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ డి. ఇది ఇంపార్టెంట్ బిట్, ఇంపార్టెంట్, ఇది అర్థం కావాలి క్వశ్చన్. ఓకే, గ్రూప్ 2లో కూడా వచ్చింది ఒక క్వశ్చన్ ఇది, ఇదే మోడల్. రైట్, గతంలో వచ్చిన బిట్స్ కాకుండా కొత్త బిట్సే అడుగుతున్నాడు మీ ఎస్ఐ కానిస్టేబుల్. టఫ్ ప్రాబ్లమ్స్, ఇన్ డెప్త్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్. దాసు తన గడియారాన్ని ఆదివారం ఉదయం 6 గంటల 10కి సెట్ చేశాడు. ఇది రోజులో 12 నిమిషాలు పెరుగుతుంది. రోజులో 12 అంటే 24 గంటలలో ఇది 12 minutes ఫాస్ట్గా నడుస్తుంది అని అర్థం. అయితే బుధవారం ఈ గడియారం మధ్యాహ్నం 2:50 చూపిస్తే సరి అయిన సమయము
ఎప్పుడు సెట్ చేశారు? ఆదివారం. చూడండి, సండే ఎట్ ఎగ్జాక్ట్లీ 6:10 AM సెట్ చేశారు. మండే 6:10 AM వరకు 24 hours. ట్యూస్డే మార్నింగ్ 6:10 AM వరకు ఇంకో 24 hours. వెడ్నెస్డే కూడా 10 గంటల 6 గంటల 10 ఉదయం. తర్వాత మధ్యాహ్నం కావాలి. ఓకే, మధ్యాహ్నం 2 hours 50 minutes అన్నాడు. మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలు అన్నాడు. 2 గంటల 50 నిమిషాలు. 6 నుంచి 6:10 నుంచి 2 గంటల 10 AM వెళ్దాం. తర్వాత ఒక 40 నిమిషాలు యాడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 24 గంటలు, ఇక్కడ 24 గంటలు, 24 గంటలు. ఈ రెండిటికి మధ్య 6 నుంచి 12 అన్నాడు. 6కు 6 కలపాలి, ప్లస్ ఇంకొక 2 కలపాలి. 6 నుంచి 2 కౌంట్ చేసుకోండి. 6 నుంచి 2 కావాలి, 6 నుంచి 2 కావాలి. 7, 8, 9, 10, 11, 12, 1, 2 అంటాం. టోటల్ 8 hours అవుతుంది. ఇది 8 hours. ఇంకొక 40. టోటల్ ఎంత అవుతుంది? 24 3 72 ప్లస్ 8 80 గంటలు, ప్లస్ ఇంకొక 40 నిమిషాలు మిగిలింది కాబట్టి 40 minutes. ఈ మొత్తాన్ని ఎట్లా రాస్తాం? 80 ప్లస్ 40 డివైడెడ్ బై 60 గంటలు అంటాం. 20 2 23, 3 8 24, 240 ప్లస్ 2 242, 3 8 24 ప్లస్ 242/3 hours అంటాం. ఓకేనా? సో 24 గంటలల్లో 12 నిమిషాలు వేగంగా తిరుగుతుంది. 242/3 గంటలలో ఇది ఎంత వేగంగా తిరుగుతుంది? 242/3 ఇంటూ 1/24 ఇంటూ 12 అంటాం. 12 ఒకట్లు 12 రోంట్లు 24. 2 చేత క్యాన్సల్ చేద్దాం. 2 ఒకట్లు 2 రెంట్లు 4, 2 ఒకట్లు 3 చేత క్యాన్సల్ చేస్తే దాదాపుగా 40. ఆల్మోస్ట్ ఆల్గా 40 minutes అప్రాక్సిమేషనే ఉంటుంది. ఇదంతా 40 నిమిషాలు వేగంగా తిరుగుతుంది. 40 minutes వేగంగా తిరుగుతుంది అంటే అప్పుడు సరి అయిన సమయం ఎంత? 2:50లో 40 నిమిషాలు వేగంగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం? తీసేస్తాం. అంటే సరి అయిన సమయం ఎంత? 2 గంటల 10 నిమిషాలు. ఓవర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్సే, టఫ్ క్వశ్చన్స్, ఇన్డెప్త్ క్వశ్చన్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇట్లాంటివే వస్తాయి. ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 20th 7th one. ఓకేనా? 3, 6, 9 మరియు 12 గంటల స్థానాన్ని గుర్తించే చుక్కలు మాత్రమే ఉన్న గడియారం తలక్రిందులు చేశారు. తలక్రిందులు చేశారు అంటే అయితే అప్పుడు 10 గంటల 20 నిమిషాలకు అసలు సమయం ఎంత? ప్రతిబింబపు సమయం 10:20 అయితే అది తలక్రిందులు చేశాడు అంటే దాని అర్థం నీటి ప్రతిబింబము అని అర్థం. ఇది నీటి ప్రతిబింబము ఎంత అని అర్థం? 10:20. సరి అయిన ప్రతిబింబం ఎంత అంటాడు? 18 గంటల 30. ఇది షార్ట్కట్. ఇది 18 గంటల 30లో నుంచి సరి అయిన సమయాన్ని తీసేస్తే నీటి ప్రతిబింబం వస్తుంది. నీటి సమయాన్ని తీసేస్తే నిజమైన సమయం వస్తుంది. నీటి ప్రతిబింబం తీసేయండి, 10:20 తీసేయండి, ఎంత వచ్చింది? 8:10 వస్తుంది. ఇదే సరి అయిన సమయం కాబట్టి ఆప్షన్ ఈజ్ ద ఏ బిట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 1995 జూలై 14 శుక్రవారం అయితే 1994 మార్చి 31 ఏ రోజు వస్తుంది అంటాడు. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒక రకమేమో ఇది జూలైలో స్టార్ట్ అయ్యింది, మార్చి నుంచి మార్చి వరకు వచ్చి ఇంకొక 3 నెలలు ముందుకు రావాల్సి వస్తుంది. ఓకేనా? అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదా 2 రకాలుగా. నేను దీన్ని ఇలా ప్లాన్ చేస్తాను. 1994 మార్చి 30. ఓకే, 1994 మార్చి 30 నుంచి 1994 మార్చి 30 ఇక్కడ రాస్తాను. ఒకవేళ దీన్ని ఇలా రాసుకోవచ్చు. మార్చ్ 30 1995. ఆ తర్వాత 30 ఏ రోజు వస్తుంది? ఇక బెస్ట్ ఇట్లా రాసుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. సో దట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1994 నెక్స్ట్ వచ్చేది 1995. కొద్దిగా ఓపికగా ఉండాలి.
మార్చ్ 30న స్టార్ట్ అయింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, టోటల్ ఇయర్. 1995లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఓపిక్గా చేయాలి. జూలైలో 14 వరకు క్లోజ్ అయ్యింది. ఇక్కడ మార్చ్ 31లో నుంచి 30ని తీసేయాలి. కేవలం ఒక రోజు లెక్కలోకి వచ్చింది. ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్టు 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2, డిసెంబర్ 3. టోటల్ ఎంత? 5, 5, 16, 16, 16 ప్లస్ 16 ప్లస్ 8, 16 ప్లస్ 8 ఈజ్ 24. చెక్ చేయండి. 3, 3, 6, 6, 5, 11, 11 ప్లస్ 5, 16, 16 ప్లస్ 5, 21, 3, 24. పర్ఫెక్ట్. జనవరి 3, ఫిబ్రవరి 0, మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, 14, 2, 16, 3, 19, 19, 5, 24, 24, 3, 27. టోటల్ ఎంత? 24, 27. టోటల్ ఆడ్ డేస్ ఆర్ 51. షుడ్ బి డివైడెడ్ బై 7 7s are 49. ఎన్ని రోజులు? 2 రోజులు. 2 రోజులు వెనక్కి వెళ్ళాలి. అనగా శుక్రవారం ఎంత? 5. అందులో 2 తీసేయి 3. 3 ఏ వారాన్ని తెలియజేస్తుంది? బుధవారాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ ఈజ్ డి. ఇది పర్ఫెక్ట్ మెథడ్ అండి. మీరు ఏం చేసినా అటు ఇటు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సరేనా? నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్. 7 గ్రామాలు ABCDE మరియు G క్రింది విధంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ Bకి పశ్చిమాన 2 కిలోమీటర్లు, FAకి ఉత్తరాన, ఏనకు ఉత్తరాన F ఉంది. ఏనకు ఉత్తరాన F ఉంది. ఎంత దూరంలో ఉంది ఇది? 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 కిలోమీటర్స్. CAకి పశ్చిమాన, ఏనకు పశ్చిమాన 1 కిలోమీటరు దూరంలో ఉంది. CAకి పశ్చిమాన 1 కిలోమీటరు దూరంలో ఉంది. అలాగే DGకి దక్షిణాన 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. లింక్ లేదు. GCకి తూర్పున, 2 కిలోమీటర్లు. Cకి తూర్పున 2 కిలోమీటర్లు అంటే 1, 1, 2. ఇక్కడ G ఉంది. ఓకేనా? దిస్ ఈజ్ G. ఇప్పుడు CAకి పశ్చిమాన, GCకి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. GCకి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయిపోయింది. CAకి పశ్చిమాన 1 కిలోమీటర్, అది కూడా అయిపోయింది. D సరిగ్గా B మరియు Eల మధ్యలో ఉన్నాడు. D సరిగ్గా B మరియు Eల మధ్య ఉన్నాడు. B మరియు Eల మధ్య ఉన్నాడు. ఓకే. D సరిగ్గా B మరియు Eల మధ్యలో ఉంటే B ఎక్కడున్నాడు? Bకి పశ్చిమాన, E అనేవాడు Bకి పశ్చిమాన. B సంగతి మనకు తెలవలేదు కదా, ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. Bకి పశ్చిమాన 2 కిలోమీటర్లు. F అనే వ్యక్తి Aకి ఉత్తరాన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. CAకి పశ్చిమాన 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. D Gకి దక్షిణాన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. Gకి దక్షిణాన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు D. ఈ పాయింట్ అయిపోయింది. ఓకేనా? CEకి తూర్పున, GCకి తూర్పున ఈ పాయింట్ అయిపోయింది. D సరిగ్గా B మరియు Eల మధ్యలో ఉంటే BEకి పశ్చిమాన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. BEకి పశ్చిమాన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే Bకి Dకి మధ్య 1 కిలోమీటరు, Bకి పశ్చిమాన 2 కిలోమీటర్ల దూరము. అంటే ఇక్కడ 1 కిలోమీటరు, ఇక్కడ E ఉన్నాడు. అయిపోయింది. క్వశ్చన్ ఖతం. D సరిగ్గా B మరియు Eల మధ్యలో ఉన్నాడు. 1, 1. ఓకేనా? అయిపోయింది. క్వశ్చన్ ఏం అడిగాడు? F నుండి E ఎంత దూరంలో ఉంది? ఈ F నుండి క్యాపిటల్ E ఎంత దూరంలో ఉంది? ఇదొక 2 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ 1, ఈ డిస్టెన్స్ 1 అంటే ఇవి 2 ఒకే సరళ రేఖపై ఉంటాయి అని అర్థం. ఈ డిస్టెన్స్ 2 కాబట్టి ఇది 2. టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 2 + 2 = 4. కాబట్టి ఆన్సర్ ఈజ్ 4th one. ఓకేనా? నెక్స్ట్ 10th one. ఇదొక క్వశ్చన్ చూడండి. ఏదన్నా ప్రింట్ మిస్టేక్ ఏదన్నా ఉండొచ్చేమో చూసుకోండి. P × P - 3 ఈజ్ లెసర్ దాన్ 4P - 12 అండి. రైట్? నౌ ఇక్కడ P × P P² - 3P ఈజ్ లెసర్ దాన్ 4P - 12. ఓకేనా? ఇక్కడ
4pని ఇక్కడ తీసుకురావాలి. p స్క్వేర్ మైనస్ 3p మైనస్ 4p ఈ ప్లస్ 12 ఈజ్ లెస్సర్ దాన్ 0 అంటాం. ఓకేనా, లెస్సర్ దాన్ 0. ఇక్కడ 3 4 12, 3 4 12, 3 4 7. సో 4 3 12 పర్ఫెక్ట్గానే ఉంది. పుల్ అవుట్ p కామన్, p తీస్తే p మైనస్ 3 కామన్, మైనస్ 4 కామన్, దిస్ ఈజ్ p మైనస్ 3 కామన్ ఈజ్ లెస్సర్ దాన్ 0. అంటే p మైనస్ 3 ఇంటూ p మైనస్ 4 ఈజ్ లెస్సర్ దాన్ 0. అనగా p ఈజ్ లెస్సర్ దాన్ 3 యాజ్ వెల్ యాజ్ p ఈజ్ లెస్సర్ దాన్ 4. p అనేది 3కి 4కి మధ్యలో, p షుడ్ బి లెస్సర్ దాన్ 3 యాజ్ వెల్ యాజ్ p షుడ్ బి లెస్సర్ దాన్ 4. 3కి 4కి లెస్లో ఉండాలి. p అనేది గ్రేటర్ కాదు, లెస్సర్. అవునా, p ఈజ్ లెస్సర్ దాన్, p షుడ్ బి లెస్సర్ దాన్ 3. p అనేది 3 కంటే తక్కువ ఉండాలి, 3 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ మైనస్ 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 4 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. p ఈజ్ లెస్సర్ దాన్ 3, p ఈజ్ లెస్సర్ దాన్ 4. ఒకటి లెస్సర్ ఒకటి గ్రేట్ వస్తే మనం ఏదైనా రాయడానికి అవకాశం ఉంటుంది. కానీ రెండు సేమ్ వచ్చాయి, p మైనస్ 3, p మైనస్ 4, రైట్. ఓకేనా, సో యూ కెనాట్. మైనస్ 7 అంటాం, 7 అంటే 4 3 12, సేమ్ అట్లాగే వస్తుంది. మైనస్ 4 మైనస్ 3 పర్ఫెక్ట్ అది. సో 3 4 వస్తుంది. p ఈజ్ లెస్సర్ దాన్ 3, p ఈజ్ లెస్సర్ దాన్ 4. p అనేది 3 కంటే తక్కువ ఉండాలి. p ఈజ్ గ్రేటర్ దాన్ 14 తప్పు. p ఈజ్ లెస్సర్ దాన్ 13. ఇక్కడ r అంటున్నాడు. p ఈజ్ గ్రేటర్ దాన్ 13, p ఈజ్ లెస్సర్ దాన్ 51. లేదా p ఈజ్ ఈక్వల్స్ టు 4, p ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటున్నాడు. 3కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. p ఈజ్ ఈక్వల్స్ టు 4, p ఈజ్ ఈక్వల్స్ టు 3. హౌ? ఒక్కటండి, గుర్తుపెట్టుకోండి, p ఈజ్ లెస్సర్ దాన్ 3 యాజ్ వెల్ యాజ్ లెస్సర్ దాన్ 4. p అనేది లెస్సర్ దాన్ 3 కావాలి, లెస్సర్ దాన్ 4 కావాలి. 4 కంటే తక్కువ ఉండాలి, 3 కంటే తక్కువ ఉండాలి అంటే డెఫినెట్గా 3 కంటే తక్కువ ఉండాలి. 3 కంటే తక్కువ ఉండాలి, 3 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ లైస్ అనేది కాదు, ఇక్కడ కాదు, ఏదన్నా పొరపాటు ఏదన్నా ఉంటే ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద వే. నెక్స్ట్ రాయండి, చూడండి. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ d మరియు a ప్లస్ d ఈజ్ గ్రేటర్ దాన్ b ప్లస్ c అయితే క్రింది వాటిలో ఖచ్చితంగా తప్పు. ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు బుర్ర అస్సలు పనిచేయదు. రకరకాల టెక్నిక్స్ చెప్తారు కానీ ఎగ్జామినేషన్ హాల్కి పోయిన తర్వాత బుర్ర పనిచేయదు. ఇలాంటప్పుడు మనం తెలివిగా ప్లాన్ చేయాలి. ఇక్కడ చూడండి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ d అన్నాడు. ఓకేనా, మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ 3 + 4 7 అవుతుంది, ఇక్కడ 2 + 5 7 అవుతుంది. a 3 అనుకున్నాను, b 4 ఇలా అనుకోవాలి ర్యాండమ్గా. ఒకవేళ ఇలా అనుకున్నాం, ఇక్కడ ఏమన్నాడు, a + d ఖచ్చితంగా b + cకి పెద్ద ఉండాలి. a + d 3 + 5 8, b + c 4 + 2 6, b + 3 + 5 8 అనేది b కన్నా ఖచ్చితంగా పెద్దగా ఉంది. కాబట్టి వాట్ ఎవర్ వీ హ్యావ్ టేకెన్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాం. థియరీస్ బోలెడన్ని ఉంటాయి, ఎక్కడ గుర్తుండదు. ఓకేనా, అలాంటప్పుడు యూ సెలెక్ట్ ఏ నంబర్. ఇప్పుడు చెక్ చేసుకోండి, సి అనేది డి కంటే పెద్ద ఉందా, సి అనేది డి కంటే పెద్ద ఉందా, లేదు. ఏ అనేది బి కంటే పెద్ద ఉందా, ఏ అనేది బి కంటే పెద్ద ఉందా, లేదు, తప్పు. సి అనేది ఏ కంటే చిన్నదా, సి అనేది ఏ కంటే చిన్నదా, అవును. బి అనేది డి కంటే పెద్దదా, బి అనేది డి కంటే పెద్దదా, తప్పు. ఆన్సర్ ఈజ్ సి. వెరీ సింపుల్ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్. వెంచిత్రాలలో స్త్రీ, తల్లి మరియు వైద్యుడు. స్త్రీ తల్లిలో ఫస్ట్ స్త్రీ పుట్టినప్పుడు స్త్రీయా పురుషుడా డిసైడ్ అవుతుంది. తర్వాత తల్లి, తర్వాత వైద్యులలో కొంతమంది వైద్యులు స్త్రీలు ఉండొచ్చు, కొంతమంది వైద్యులు తల్లులు ఉండొచ్చు, కొంతమంది తల్లులు వైద్యులు ఉండడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద రైట్ వన్. వైద్యులందరూ స్త్రీలు కారు కాబట్టి ఆప్షన్ ఈజ్ ద సి బిట్. ఓకేనా. నెక్స్ట్ 13th వన్. క్రింది ప్రశ్నలో ఎక్స్ చిత్రంలో ఏబిసి మరియు డి ప్రత్యామ్నాయాల నుండి నీటి చిత్రాన్ని కరెక్ట్గా కనుక్కోండి అంటున్నాడు. వాటర్ ఇమేజ్ కావాలి. వాటర్ ఇమేజ్ టెక్నిక్ ఏం తెలుసా, దగ్గరున్నది దగ్గర, దూరం ఉన్నది దూరం ఉంటుంది. సేమ్ డయాగ్రామ్ వస్తుంది.
దూరం ఉన్నది దూరం ఉంటుంది. ఓకేనా? దూరం ఉన్నది. ఇక్కడ దీనికి ఇక్కడ నేను కలర్ తీసుకుంటాను, నేను ఇక్కడే ప్లాన్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుందో. ఓకేనా? ఇక్కడే నేను ప్లాన్ చేస్తాను. ఇది దూరంగా ఉంది, ఈ డబ్బా ఇలా వస్తుంది, ఈ డబ్బా ఇలా వస్తుంది. పటం కూడా తయారు చేస్తున్నాను నేను, ఇలా వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. పక్కన ఒక పాచికి, ఇంకొక పాచికి ఇలా వస్తుంది. క్రిందాతలో 3 డాట్స్ ఎక్కడున్నాయి? ఏ ఆప్షన్లో లేదు. బిలో ఉంది, డిలో ఉంది, సిలో లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది అక్షానికి ఇది దగ్గరుంది కాబట్టి దగ్గరుండాలి, దగ్గరుండి ఆ తర్వాత ఇక్కడ ఒక డాట్ ఉండాలి. సేమ్ అదే ఉంటుంది, ఇట్లా ఫోల్డ్ చేస్తే అదే వస్తుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ ఈజ్ బి. ఓకే? ఇమేజ్ అండి, ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఎప్పుడు కూడా దూరం ఉన్నది దూరం ఉంటుంది, దగ్గరున్నది దగ్గర ఉంటుంది. ఈవెన్ మిర్రర్ ఇమేజ్లో కూడా దగ్గరున్నది దగ్గర, దూరం ఉన్నది దూరము. ఇక్కడ వాటర్ ఇమేజ్ అన్నాడు కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేశాం. సరేనా? నెక్స్ట్ వచ్చేది ఇక్కడ షడ్భుజాలు. షడ్భుజము అంటే హెక్సాగోనల్ 1 2 3 4 5 6 ఇది షడ్భుజి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అంటాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఇది వేరు వేరు కలర్స్తో నేను వేరు వేరు పటాలను గీస్తాను. ఇది షడ్భుజి 1. ఓకేనా? ఇది అర్థం కాదు జనాలకు. 1 షడ్భుజి. మళ్ళీ దీంతోటే ఇంకొకటి ఫామ్ అవుతుంది, ఇది 2వ షడ్భుజి. అయిపోయిందా? నేను ఇంకొక కలర్ తీసుకుంటాను. ఇది 3వ షడ్భుజి. ఆ తర్వాత ఇంకొక కలర్ వస్తుంది, దట్ వి టేక్. రక్తం తీసుకుందాం. ఇదొక షడ్భుజి. టోటల్ ఎన్ని వచ్చాయి? 4. ఓన్లీ 4 వస్తాయి కాబట్టి ఆప్షన్ ఈజ్ బి. సరేనా? ఇటువైపు 2, అటువైపు 2. డన్. తప్పిపోయిన సంఖ్యను కనుగొనుము. ఇక్కడ 14 + 6. 14 + 6 = 20. 2 × 2 2 × 2 4 తీసేయండి 16. అలాగే 12 + 5 12 + 5 = 17. 3 × 1 = 3 తీసేయండి 14. సిమిలర్గా 11 + 4 = 15. ఆ తర్వాత 10 × 1 = 10 తీసేయండి 5 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ద 5th బిట్, రైట్. నెక్స్ట్ వచ్చేది 16. భర్తీ చేయగల సంఖ్యను కనుగొనుము. ఏమిచ్చినాడు? 60 30 210 56 దెన్ డాష్. ఇది 4³ - 4. ఇదేమో 5² + 5. ఇదేమో 6³ - 6. ఇదేమో 7² + 7. 4 5 6 7. ఈ 8³ - 8. 512 - 8 = 504. Answer is A. Got it? Next question. 3 9 36 72. 3 9 36 72 216 864 1728 3456. ఇందులో తప్పున్నది. ఇక్కడి నుంచి ఇక్కడికి × 3 × 4 క్లోజ్ చేసుకోండి, లేదా +2 కూడా చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి × 3, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి × 4 క్లోజ్. ఇక్కడి నుంచి ఇక్కడికి × 3 రావాలి. 8 3 24. ఇక్కడ 4 ఉండాలి, లేదు, పోయింది. సో దట్ ద ఆన్సర్ ఈజ్ ఏ. తప్పుగా ఉన్నది చివరిది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏ తర్వాత బి. ఏ తర్వాత బి. ఏ బిగా మారింది +1, బి డిగా మారింది +2, నెక్స్ట్ +3. +3 అంటే జీ రావాలి, దిస్ ఈజ్ జీ. ఇది కాదు, ఇది కాదు, ఈ రెండిట్లలో. వై అనేది విగా మారింది, 25 22గా మారింది, 3 తగ్గింది.
22 18గా మారింది, 4 తగ్గింది. నెక్స్ట్ 5 తగ్గాలి. 18లో 5 పోతే 13. 13వ అక్షరం ఏంటి? ఎం. సో ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ZVNJF 6కు 4 కలిపితే 10, 10కి 4 కలిపితే 14, 14కు 4 కలిపితే 18. 18 ఇది కాదు, ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఉండొచ్చు. అలాగే ఎక్స్ అనేది టీగా మారింది, -4 -4. 16లో 4 పోతే 12, 12వ అక్షరం ఎల్. ఇది కాదు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. మూడవది జేకేగా మారింది +1, కేఎల్గా మారింది +1, +1 ఎం వస్తుంది. ఎల్ తర్వాత ఎం రావాలి, కాబట్టి ఆప్షన్ ఈజ్ డి. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు ఇప్పుడు నేను చేసినట్టుగానే చెయ్యాలి. నంబర్లు రాస్తూ కూర్చుంటే కుదరదు. నెక్స్ట్ ఇప్పుడు ఏఈఐ ఎంయు. ఏఈగా మారింది +4, ఈఐగా మారింది +4, +4. అలాగే +4. 13కు 7 కలిపితే 13కు 4 కలిపితే 17, 17వ అక్షరం క్యూ అన్నిట్లలో ఉంది. బి తర్వాత ఎఫ్ వచ్చింది +4, జేఎన్ +4. ఎన్నుగా 4 కలపండి 18, 18వ అక్షరం ఆర్. ఆర్ ఇక్కడ లేదు, తీసేయండి, మూడిట్లలో ఉంది. హెచ్ అనేది ఐగా మారింది +1 +1 +1 +1. ఎల్ వస్తుంది. ఎల్ ఎక్కడుంటే అదే ఆన్సర్. క్యూఆర్ఎల్ రెండిట్లలో ఉంది, ఇది కాదు. అలాగే ఆర్ ఓగా మారింది -3, ఓఎల్గా మారింది -3 -3. ఐలో -3 తీసేయండి, ఎఫ్. ఆన్సర్ డి, ఏ కాదు. ఓకేనా? వీ హ్యావ్ డన్ ఇట్. ఆ తర్వాత ఓవర్ కంప్లీటెడ్, వీ హ్యావ్ కంప్లీటెడ్ 20. రైట్ దెన్. థ్యాంక్ యూ.